నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల పరిధిలోని గంగాదేవిగూడెం గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో జక్కలి వెంకన్న, అతని తమ్ముడు జక్కలి హరికృష్ణ కొంతమందితో కలిసి పొలబోయిన వెంకన్నపై ఇంట్లో కత్తులతో దాడి చేశారు. తమ్ముడు పొలబోయిన మల్లేష్ అడ్డు రావడంతో అతనిపై వేట కొడవలతో దాడి చేయగా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకన్న ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ తెలియజేశారు. పొద్దుకుని సబ్జెక్ట్ మేము కొన్నాం. సాయంత్రం 6:30కు ఈ ప్రచారానికి వచ్చారు. అయిపోయి నుంచి వాళ్ళు వస్తే వాళ్ళే బండ్లు అనుకొని మేము నిన్న కూర్చున్నా కానీ నేనేం పట్టించుకోలేదు. పాటల ఊరికొచ్చి అమ్మట గేట్ ఉందని కత్తులు మొత్తం కత్తులతో దెబ్బ వేసిండు. కింద పడి పొరుతూనే ఉన్నా. ఏమంటే ఆ గేట్ తీసుకుని మా తమ్ముడు అక్కడి నుంచి వస్తుంటే ఈడంగా మెడలు కొట్టి 2 ఫీట్లు పెట్టగానే అయితే స్పాట్ అవుతాయి. మాకు ఏ గొడవలు లేవు. కాకపోతే మా అన్న బిడ్డనే ఆయనకి ఇచ్చినాం. కొంచెం చిన్న గొడవలు ఉండే. నిన్న తేదీ 26/11/2023 రోజు సాయంత్రం కట్టంగూరు మండలం ఐట్రాముల విలేజ్ గంగాదేవిగూడెం గ్రామంలో అల్లుళ్ళు వాళ్ళ చిన్నమామ మల్లేష్ని నరికి చంపినారు. దీనికి కారణం వాళ్ళ పెద్దమామ అంటే చనిపోయిన తాలూకా వాళ్ళ అన్నయ్య కూతుర్ని ఈ చంపిన వాళ్ళ తమ్ముడు హరికృష్ణకి ఇచ్చినారు. అటు విషయంలో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో ఈ ఎవరైతే చంపినారో వాళ్ళు వాళ్ళ మామకు సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో వీళ్ళు కక్ష కట్టి ఇంకా వేరే ఉద్దేశాలు ఏమైనా పెట్టుకొని నిన్న సాయంత్రం కొడవలతో